హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేనైతే ఈ చెస్ బోర్డ్ క్యాలిక్యులేటర్లో డివిజన్ అయితే చెప్పబోతున్నాను. సో ఒకసారి మల్టిప్లికేషన్ అయితే ఒకసారి రీక్యాప్ చేస్తాను. సో ఇది 4 + 2 6 × 2 4 అంటే 6 2s 12 అని చెప్పాలి. సో ఇలాగా ఇంటర్సెక్ట్ అయిన పొజిషన్స్లో కాయిన్స్ పెట్టేసి ఇలా కిందకి స్లైడ్ చేసేసి ఇలా చూసేస్తే అంటే ఇది ఏ కాలంలో ఉందనేది చూసేస్తే 8 + 4 అంటే 12 అండ్ 6 2s 12 అలా చూసేయచ్చు. అది మల్టిప్లికేషన్ చిన్న రీక్యాప్ అనమాట. సో ఈరోజు మనం డివిజన్ చెప్పుకోబోతున్నాము ఈ చెస్ బోర్డ్ మీద. ఒకవేళ చెప్పా కదా, ఒకవేళ మీ దగ్గర చెస్ బోర్డ్ లేకపోతే మీరు ఇట్లా స్క్వేర్స్ గీసుకొని చేయండి, తప్పలేదు. అండ్ ఇలాంటి మార్కర్ అంటే రాసే మార్కర్ కాదు, కాయిన్ లాగా మీ దగ్గర పెట్టుకోండి. కాయిన్ మీకు అంత నచ్చకపోతే లేదా కాయిన్స్ లేకపోతే వేరే వస్తువు ఏదో ఒకటి వాడండి, ఈ స్క్వేర్లో పట్టే వస్తువు. సో ఈరోజు మనం చేయబోయే ఫస్ట్ డివిజన్ 4/2, లేదంటే పెద్ద నెంబర్ ఎక్కువ మన వైపు ఉన్న సైడ్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. మల్టిప్లికేషన్లో కూడా 4 × 2. సో మనం మల్టిప్లికేషన్లో కామన్ దాంట్లో ఎలా అయితే పెడతామో, సో ఫస్ట్ ఈ 4ని అయితే నేను చెస్ బోర్డ్ మీదకి అయితే చేశాను. సో 4 × 1 ఇది 4 పొజిషన్లో ఉంది. సో దీన్ని మల్టిప్లికేషన్లో జనరల్గా ఇటు నుంచి ఇటు జరపడం వల్ల మనకి ఎలా అయితే ఏం అవ్వదు, అంటే ఇక్కడేమో 2తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడేమో 2తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఎలా అయితే ఏమవ్వదో ఇటు నుంచి ఇటు తీసుకెళ్ళడం వల్ల కూడా ఏమీ అవ్వదు. అంటే ఇక్కడ 2తో డివైడ్ అవుతుంది, అక్కడేమో 2తో మల్టిప్లై అవుతుంది. సో కాబట్టి 4 కదా, 2 4s 4/2. సో 4ని ఇట్లా చెస్ బోర్డ్ మీదకి తెచ్చేసాను. ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఆల్రెడీ కామన్లో ఉన్నదాన్ని తీసుకెళ్తాం కదా, ఇప్పుడు ఇది కామన్లో లేదు, కామన్లోకి తేవాలి. అంటే కామన్ అంటే ఇప్పుడు ఈ కాయిన్ యొక్క లైన్ ఇది, ఈ లైన్లోకి ఈ కాయిన్ వచ్చేలాగా మనం దీన్ని ఇలా డయాగ్నల్గా స్లైడ్ చేయాలి. సో ఒకసారి ఇట్లా స్లైడ్ చేస్తే వచ్చేసింది కదా. ఇలా స్లైడ్ చేసేసాక ఇది ఏ నెంబర్ ఒక లైన్లో ఉందో అక్కడ చూసుకోవాలి, 2. సో ఇంకోసారి చేస్తున్నాను ఏం చెప్పకుండా, 4/2 తెచ్చాను. ఈ కాయిన్ని ఈ లైన్లోకి తెచ్చాను. ఏ నెంబర్ ఒక లైన్లో ఉందంటే 2, కాబట్టి 4/2 2. పెద్దగా ఏం చేయట్లేదు, మల్టిప్లికేషన్ రివర్స్లో చేస్తున్నాము అంతే. సో ఇంకొక డివిజన్ అయితే చెప్తాను. డివిజన్ ఏంటంటే 50/10. సో ఇప్పటిదాకా ఒక కాయిన్ తెచ్చాను కదా, ఒక నెంబర్ అంటే 2 పవర్స్లో ఉంది కాబట్టి 50 అంటే 32 + 16 ఎంత, 38 + 10 48 + 2 50/10 8 + 2. ఓకే, ఇది 50/10. ఈ చెస్ బోర్డ్ మీద 50/10 ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో జనరల్గా ఒకవేళ ఒక కాయినే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లేదా 50/10 ముందు ఇంకోటి చేద్దాం మనం, 8 + 4 12/2 చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఈ కాయిన్ యొక్క లైన్లోకి రెండింటిని తేవాలి. ఇలా తెచ్చేసి రెండింటిని ఇట్లా స్లైడ్ చేసేస్తే 4 + 2 6 అలాగా 12/2 చేసేయచ్చు. ఒకవేళ ఇటు కూడా మల్టిపుల్ నెంబర్స్ ఉండి ఇటు కూడా మల్టిపుల్ నెంబర్స్ ఉంటే ఏం చేయాలి అంటే ఒక రెక్టాంగిల్ని కానీ ఒక స్క్వేర్ని కానీ మనం ఫామ్ చేయాలి. సో అది ఎలా ఫామ్ అవ్వాలంటే ఎలా అయినా ఫామ్ అవ్వచ్చు, అంటే ఇలా అయినా ఫామ్ అవ్వచ్చు, అంటే ఒక స్క్వేర్ అయినా ఫామ్ అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు, లేదా అలాగా అంటే రెక్టాంగిల్ అంటే ఈ మధ్యలో ఇక్కడ కాయిన్స్ ఉన్నా పర్లేదు,
ఇటు రెండు ఇటు రెండు కార్నర్స్ ఉంటే రెక్టాంగిల్ కింద ఆ 4 కార్నర్స్ ఫామ్ చేస్తే చాలు. సో అలా ఒక రెక్టాంగిల్ ఫామ్ చేసి మనమైతే ఇప్పుడు డివిజన్ అయితే చేయబోతున్నాం. 50/10 50/10 5 అని ఈ క్యాలిక్యులేటర్తో ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఈ లైన్లోకి కామన్ తెచ్చుకోవాలి కదా. ఫస్ట్ నేను తెచ్చి దీన్ని ఈ లైన్లో కామన్ తెస్తాను. ఈ లైన్లోకి తెస్తాను. ఈ లైన్లోకి దీన్ని తెస్తే మనం రెక్టాంగిల్ ఫామ్ చేయాలనుకుంటున్నాం కదా. ఒకవేళ ఈ లైన్లోకి దీన్ని తెస్తే రెక్టాంగిల్ అయితే మనం ఫామ్ చేయలేం. కాబట్టి దీన్ని 1 కాపీ ఆఫ్ 32ని నేను 2 కాపీస్ ఆఫ్ 16తో ఎక్స్చేంజ్ చేసుకుంటా. అంటే తప్పేమి లేదు. సో లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఓకే, 32ని ఇలా స్లైడ్ చేసేసాను. 1 కాపీ ఆఫ్ 16ని 2 కాపీస్ ఆఫ్ 8గా పెట్టుకున్నాను ఇక్కడ. సో 2 కాపీస్ ఆఫ్ 8లో ఫస్ట్ కాపీని ఇలా వెళ్ళాను, ఒక కార్నర్లోకి వెళ్ళింది. అండ్ దీన్ని అయితే ఇలా తెచ్చాను. అయితే ఒక స్క్వేర్ షేప్లో ఉంది కదా. సో దీన్ని కూడా ఇలా తెచ్చేసి ఇలా జరిపేస్తే ఒక స్క్వేర్ అయితే ఫామ్ అయింది. స్క్వేర్ రెక్టాంగిల్ రెండిట్లో ఏదో ఒకటి ఫామ్ చేయాలి. సో ఇలా అయింది కదా. సో ఇవన్నీ కూడా అంటే ఇలా ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండడంతో రెండు ఒకే లైన్లో ఉంటాయి. సో ఈ 2 కాయిన్స్ 4 లైన్లో ఉన్నాయి, 2 కాయిన్స్ 1 లైన్లో ఉన్నాయి. 4 + 1 5. సో 50/10 5 అని మనం ప్రూవ్ చేసాం. సో ఇలాగ మనం డివిజన్స్ చేసేది. ఇంకొక డివిజన్ అవసరం లేదు. ఒకవేళ రిమైండర్ ఉన్నా కూడా ఇది క్యాలిక్యులేటర్ కాబట్టి వస్తుంది. రిమైండర్ ఉన్నా కూడా ఇది క్యాలిక్యులేటర్ కాబట్టి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 41/3 41/3 చేద్దాం. 41 అంటే 32 + 8 40 40 + 1 41. అండ్ 41/3 మనం చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇక్కడ 3 ఇక్కడ 41 అయితే మనం తయారు చేసేసాము. జనరల్గా 3 టేబుల్లో 41 రాదు. సో రిమైండర్ అయితే మిగిలిపోతుంది. రిమైండర్ ఏంటో మనం చేయకుండా క్యాలిక్యులేటర్ కాబట్టి క్యాలిక్యులేటర్ వాడి చెప్పచ్చు. అంటే డెసిమల్ ప్లేస్లో దాకా క్యాలిక్యులేట్ చేయలేం, కానీ రిమైండర్ ఏంటో చెప్పచ్చు. దట్స్ గుడ్. సో అయితే ఇందాకట్లానే కామన్గా తెచ్చేసుకుందాం అని చెప్పి ఇలా సైడ్ చేసామనుకోండి. ఇక్కడికి వస్తుంది కదా. దీనికి ఎక్కడ కూడా రెక్టాంగిల్ ఫామ్ చేసేటట్టయితే మనకు కనబడట్లేదు. సో దీన్ని 1 కాపీ ఆఫ్ 32ని తీసేసుకొని 2 కాపీస్ ఆఫ్ 16 అయితే నేను 16ని పెట్టాను. సో దీన్ని ఒకదాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. అంటే రెక్టాంగిల్ ఫామ్ అవ్వాలి, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ, కాబట్టి ఉపయోగం లేదు. సో 1 కాపీ ఆఫ్ 16ని నేను తీసేసుకొని 2 కాపీస్ ఆఫ్ 8 పెడుతున్నా. అంటే ఒక 2 కాపీస్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ 1 కాపీ ఆఫ్ 8 ఉంది. టోటల్ 3 8s. సో కాయిన్ ఇలా చెప్తాను. ఇక్కడ ఉండడం ప్రాబ్లం లేదు. అండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ పెడదాం. ఓకే, ఈ 2 కార్నర్స్ కనబడుతున్నాయి. అండ్ ఇది దీనికి ఉన్న కామన్ లైన్లో ఉంది కాబట్టి దీనివల్ల అంత ప్రాబ్లం ఏం లేదు. 1 కాపీ ఆఫ్ 8 మనకి మిగిలిపోయింది. ఇంకా ఎక్కడ కూడా ఈ లైన్స్కి ప్లేస్ లేదు. అంటే హౌస్ఫుల్, సరే ఈ డయాగ్నల్లో హౌస్ఫుల్ అయిపోయింది. సో 1 కాపీ ఆఫ్ 8 ఉంది కదా ఇక్కడ. దీన్ని మనం తీసుకొని 2 కాపీస్ ఆఫ్ 4గా చేద్దాం. దీంట్లో కూడా దీన్ని ఇలా పంపించేసి దీన్ని ఇలా పంపిస్తే రెక్టాంగిల్ అయితే ఫామ్ అవ్వట్లేదు. సో మనం ఒక కాపీని 2 కాపీస్ అనేది ఉంది కదా, ఒకదాన్ని ఇక్కడే ఉంచేస్తాను.
రెండో దాన్ని మళ్ళీ 1 కాపీ ఆఫ్ 4ని 2 కాపీస్ ఆఫ్ 8గా 2 times 8 2 times 2 రాసుకొని దీన్ని ఇక్కడికి పంపిద్దాము. అండ్ దీనికి ఇంకా అసలు ఎక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ఉంటే, కానీ ఇక్కడ ఉంటే రెక్టాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి దీన్ని ఇక్కడ స్లైడ్ చేస్తే మనకి ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇది మిగిలిపోయింది అంటే ఇది ప్రశాంతం. సో ఇప్పుడు మనం ఆన్సర్ని ఎలా చూడాలంటే రెక్టాంగిల్లో అంటే ఈ రెండు కూడా ఒక లైన్లోనే ఉన్నాయి కదా, ఈ రెండు కూడా, కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయాలి. ఈ రెండు 8 లైన్లో ఉన్నాయి కాబట్టి 8, ఈ రెండు 4లో ఉన్నాయి. 8 + 4 12 +13 +1 13. సో 8 + 4 +1 13. అండ్ ఇక్కడ 2 మిగిలిపోయింది కాబట్టి 41/3లో కోషియంట్ 13, రిమైండర్ 2. సో ఇది అనమాట డివిజన్, ఇట్లా అనమాట చేసేది. సో రిమైండర్ మిగిలిపోయే డివిజన్లో కూడా మనమైతే చేయొచ్చు డివిజన్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన హైలీ అడ్వాన్స్డ్ కాయిన్ స్లైడింగ్ టెక్నిక్ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి అదే క్యాలిక్యులేటర్ మీద స్క్వేర్ రూట్స్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. సో ఆ వీడియో కావాలంటే ఒక 40 likes చేసేస్తారు కదా, 1000 subscribers 40 likes ఈజీనే. సో చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.